లేదమ్మా అన్నం అయిపోయింది. బిస్కెట్ లేదు, బిస్కెట్ లేదమ్మా. చూడండి రైస్ అయిపోయినా కూడా అసలు ఇంకా 2 వచ్చినాయి. వాటికి ఇంకా నేను ఏం చేయలేక బిస్కెట్ ప్యాకెట్ వచ్చి చేస్తున్నానండి. ఆకలికి అప్పటికి నేను ఎంత రైస్ 15 కేజీల రైస్ ఉండే సరిపోవట్లేదండి పాపం వాటికి ఆకలికి. ఇక్కడ ఎవరు పెట్టారంటే చాలా డాగ్స్ ఆకలితో ఉంటాయండి, పాపం అనిపిస్తుంది. అవి నా మా ఇంటికి వచ్చేస్తాయండి పాపం తినడానికి, నేను ఓన్ అవసరం లేదు, అవే వచ్చేస్తాయి. కొన్ని కుక్కలు ఇక్కడికి, కొన్ని కుక్కలు మాత్రం వెళ్ళి పెట్టేస్తాను నేను. ఇంకా మా ఆయన పెట్టేస్తాడండి అక్కడ, మేము రెంట్కుని అక్కడ ఉంటాయండి కొన్ని కుక్కలు. అక్కడ మా ఆయన ఎప్పటికీ పెట్టేస్తాడండి, పొద్దున్న 4 o'clock వెళ్ళి పెట్టేస్తాడు అక్కడ మా ఆయన కూడా. ఇంకా వీడియో చూద్దామంటే ఎప్పుడు టైం దొరుకుతలేదు వీటిని. ఇంకా మాకు పొద్దున్న ఇక్కడ నాకు ఎక్కడ సరిపోతుంది, మా ఆయనకి ఎక్కడ సరిపోతుంది. ఇంకా మాకు టెర్రస్ పైన ఉంటాయి కదా, పొద్దున వచ్చినాయండి పాపం. కానీ ఇట్లా ఫుడ్ అయిపోయినాక వచ్చినాయి ఇవి. ఇంకా నేను ఏం చేయలేక కొన్ని బిస్కెట్ బ్యాగ్ తెచ్చి పెట్టేస్తున్నానండి వీటికి. ఆకలితో ఉన్నాయండి చూడు పాపని. సరే ఫుడ్ లేదండి వాటికి ఇప్పుడు. బిస్కెట్ ప్యాకెట్ సరిపెట్టుకుంటున్నాను, ఇంకా తిని వెళ్ళిపోతాయి. వట్టి కూర్చుంటాయి కొంచెం ఫుడ్ పెట్టే వరకు. కానీ ఇంకా ఏం చేస్తాం, మన వాళ్ళు బలవంతంగా పంపించాల్సిందే వాటిని. ఫుడ్ పెడితేనే వెళ్తాయి అవి. కానీ ఇంకా ఫుడ్ లేదండి, రోజు అయిపోయింది. వెళ్ళండి అమ్మ, నైట్ రాపోండి, పోండి తల్లి, నైట్ రాపోండి అమ్మ. అన్నం అయిపోయింది, అయిపోయింది అన్నం అయిపోయింది పొద్దున్న. వెళ్ళండి 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 వెళ్ళండి, ఇంకా రేపు రాపోండి, సాయంత్రం నైట్ రాపోండి అమ్మ, నైట్ రాపోండి. ఫుడ్ అయిపోయిందమ్మా, అయిపోయింది పోండి, రేపు సాయంత్రం పెడతాగా పోండి, నైట్ రాపోండి. పోనన్నా నైట్ రాపోండి.